హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వీడియో అప్లోడ్ చేయక చాలా రోజులు అయితే అయింది. నేనైతే రొయ్యల కూర వండాను. నా స్టైల్లో ఎలా వండాలో నేను చూపిస్తాను. ఇవైతే 3 కేజీల రొయ్యలు. చూసారా, ఎన్నో లేవు కదా, ఒలిపించేసరికి కొంచెం లాగే ఉన్నాయి. ఇక ఉడికిన తర్వాత ఇంకా కొంచెం తగ్గిపోతాయి అనమాట రొయ్యలు. అంతే ఫ్రెష్గా తీసుకొచ్చిన రొయ్యలు మొత్తం కడిగేసి అందులో కొద్దిగా ఉప్పు పసుపు వేసేసి మనమైతే స్టవ్ మీద అయితే పెట్టుకోవాలి. ఉప్పు పసుపు వేయంగానే ఆ ఉడికిన దానికి వాటర్ అయితే వచ్చేస్తాయి. మనం అసలు వాటర్ పోసుకో అక్కర్నే లేదు. ఆ కడిగిన వాటితోనే వాటర్ వచ్చేస్తాయి అనమాట. అలాగా ఇంకొక విషయం ఏంటంటే, మనం సాల్ట్ ఇప్పుడు ఉడికిచ్చే దాంట్లో కొంచెం తక్కువ వేసుకుంటే మనకి ఉప్పగా అయితే ఉండమన్నమాట. చూసి అయితే వేసుకోండి. ఇవి అన్ని ఇట్లా వడకట్టుకున్న తర్వాత ఇవి చూడంగానే ఏం గుర్తొచ్చినాయి చెప్పండి? ఇది చూసారా, చిన్న చిన్న పువ్వుల్లాగా ఉన్నాయి. ఇంకా ఒక బాండీ అయితే తీసుకొని అందులో ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువే వేసుకోండి, ఎందుకంటే నీసు కూరలోకి కొంచెం ఆయిల్ ఎక్కువ ఉండాలి. నూనె కాగగానే అందులో ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు పసుపు ఉప్పు కూడా వేసుకోండి. ఆనియన్స్ బాగా ఎర్రగా వేగాలన్నమాట. నీసు కూరలకే కాదు, ఏ కూరలకైనా మనం ఆనియన్స్ బాగా ఫ్రై చేస్తేనే ఆ కూరకి టేస్ట్ అనేది వస్తుంది. ఆనియన్స్ ఫ్రై అవ్వగానే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఈ రొయ్యల ముక్కలు ఉన్నాయి కదా మనం వడకట్టుకున్నాయి, ఆ ముక్కలు అయితే వేయాలి. అవి కొద్దిగా అటు ఇటు తిప్పగానే కొంచెం కారం కూడా వేసుకోండి. కూరకి మనకి ఎంత సరిపడ చూసుకొని కారం కూడా వేసుకోవాలి. కారం వేసుకున్న తర్వాత ఇక వాటర్ అయితే వేసుకోవాలి. మనం ఎంత కూర మనకి పలచగా కావాలో చూసుకొని దాన్ని బట్టి కూర గ్రేవీని బట్టి మనం అయితే వాటర్ అయితే వేసుకోవాలన్నమాట. మా ఇంట్లో కొంచెం పలచగా తింటారు కాబట్టి నేను కొంచెం వాటర్ అయితే ఎక్కువగానే వేసాను అనమాట. ధనియాల పొడి తర్వాత గరం మసాలా పొడులు అయితే వేసుకోవాలి. అన్ని పిచ్చి పిచ్చి మసాలాలు అయితే అనుకున్న టేస్టే పోతుంది అనమాట. ఇయో 2-3 రకాలు వేసుకోవాలి, అంతేకాని ఎక్కువ అయితే వేయకూడదు అనమాట. వేరే మసాలాలు వేస్తే ఏమవుద్దంటే దాని అసలు ఫ్లేవర్ పోయిద్ది అనమాట. కొత్తిమీర అయితే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మన కూర ఉడికేటప్పుడు వేస్తే మనకి ఆ కలర్ అనేది పోదనమాట. కొత్తిమీర ఎప్పుడు కూడా గ్రీన్ కలర్గా ఉంటుంది అనమాట. నేను కూర దింపిన తర్వాత కూడా కూర ఇలాగే గ్రీన్గా ఉంటుంది అనమాట. మన రొయ్యల కూర రెడీ అయిపోయింది, ఇక తినేసేయడమే.